ఫ్యామిలీ సిస్టర్లో బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, మీ అందరిలో నేను కూడా బాగున్నాను. ఒకటి చెప్తున్నాను, ఏంటో తెలుసా? మనము పొద్దున్నే లేచి ఆ దేవాతి దేవుని, ఎందుకంటే పొద్దున్నే లెగడానికి ఇచ్చిన ఆ దేవాతి దేవునికి ఆయుష్ ఇచ్చినందుకు మనకు ఎంతగానో రుణపడి ఉన్నాము. ఎందుకంటే నిద్రలోనే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది ఏం కూర తెలుసా? గెస్ చేసి కామెంట్లో పెట్టండి, చెప్పను. నేను ఏది చెప్తాను మీరు తెలుసుకోవద్దా? అక్క ఏం కూర చేస్తుందా? సరే, ఎమ్మిగా ఉంటుంది చూసుకోండి. ఏం కర్రీయో? ఆంధ్రా కర్రీ. ఇదేమో చికెన్ ఫ్రై, ఇదేం చికెన్ పులుసు చేశాను, అదే గ్రేవీ. పులుసు అంటే పులుసు కాదు, ఆంధ్ర చికెన్ గ్రేవీ, ఆంధ్ర ఫ్రై. సరేనా? ఎలా ఉన్నారబ్బా? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఎందుకంటే మనము చచ్చినప్పుడు ఏది తీసుకెళ్తాం, ఏమి తీసుకెళ్తాం. కాబట్టి ఉన్న 4 రోజులు అందరితో హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను అనుకుంటాను ఇప్పుడు. కానీ ఆ యూట్యూబర్ ప్రసాద్ వాళ్ళ బిడ్డకి జరిగిన అన్యాయం చాలా దారుణము. ఎందుకంటే అసలు ఆ అమ్మాయిలు అంటే ఏమనుకుంటున్నారో ఈ మూర్ఖులు యాదవులు. అసలు ఆ పోలీసులను న్యాయం చేయాలి కదా. ఎందుకంటే పోలీసుల దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? అసలు ఆ డ్రెస్ వేసుకుంటే మనం కాపాడతారనే కదా. కానీ వాళ్ళు న్యాయం జరగకపోతే చేయకపోతే మరి ఏం చేస్తాడో? తండ్రి చేసింది కరెక్టే కదా ఫ్రెండ్, కామెంట్ పెట్టండి. కరెక్ట్, నేనైతే 100% కరెక్ట్ అని అంటాను. ఎందుకో తెలుసా? మన ఇంట్లో అలా జరిగితే మనకి ఎంత బాధ. సీఎం గారు, పిఎం గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఒకటే చెప్తున్నాను, నా వీడియో చూసి షేర్ చేయాలి, అందరికీ చేరాలి. ఎందుకంటే అవును, వాళ్ళ బిడ్డలు జరిగితే వాళ్ళకి బాధ, లేని బిడ్డలు జరిగితే వీళ్ళు పట్టించుకోవడానికి మనం అలా ఎన్నుకున్నాము. మనకు కావాలని ఎన్నుకున్నాము, ఓట్లేసి. మనకు హక్కు ఉంది, మన ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి మనకు హక్కు ఉంది. ఎప్పుడండి స్వాతంత్రం వచ్చేది పిల్లలకి, ఆడపిల్లలకి? ఎప్పుడు వస్తుందో చెప్పండి. మాకు కూడా భయం అనిపిస్తుంది, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలని, ఏదైనా చేసుకోవాలన్నా ఎంత భయం అనిపిస్తుంది. మాకులాంటి అక్కలు చెల్లెళ్ళు లేరా? అమ్మలు లేరా? ఒక అమ్మకి అబ్బకి పుడితే అలా చేయరు మీరు. అసలు వెంటనే చంపేసినందుకు పోలీసులు మరి నువ్వు రా లొంగిపో, శిక్ష పడితే శిక్ష ఎందుకు వేస్తారండి ఈ పోలీసులు? అది తప్పు కాదు కదా. తప్పు అది శిక్ష వేసినా పర్లేదు. ఎందుకు తప్పు అయింది అది? ఆ అమ్మాయిని పాడు చేసేసాడని చెప్పినప్పుడు, మీకు ఎట్లా చేసాడని చెప్పినప్పుడు వాళ్ళు శిక్షించాలి. వాళ్ళ పిన్ని ఏమందంటే ఆమె ఆడపిల్లే కదా, తనకి బిడ్డలు లేరంటే భగవంతుడికి తెలుసు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు. దేవుడు మన పరిస్థితిని బట్టి ఇస్తాడు, పిల్లలు ఇవ్వాలా వద్దా అన్నది. నేను ఆమెను ఏమీ అంటలేదు, కానీ నాకు కోపం వచ్చి అంటున్నాను. ఎందుకంటే ఆడపిల్ల కదా, నాకు ఆడపిల్లని చాలా ఇష్టం, అందుకే కోపం వచ్చి అంటున్నాను. అవును మరి, అక్క బిడ్డే కదా. పరాయిల బిడ్డ అంటే అంత ప్రేమ, ఆడబిడ్డ అంటే ఎవరైనా పరాయిల బిడ్డ అని ప్రేమగా చూస్తాం.